హాయ్ అండి. ఈరోజు మీకోసం లాస్య థర్డ్ ఎపిసోడ్. మరి కథలోకి వెళ్తే ఉదయ్ ఫోన్కి మెసేజ్ చేసింది లాస్య. లాస్య నెంబర్ నుండి స్క్రీన్పై మెసేజ్ చూడగానే ఉదయ్ పెదవులు తనకు తెలియకుండానే విచ్చుకున్నాయి. కోపం తగ్గినట్టు ఉంది, అందుకే మెసేజ్ చేసిందని ఓపెన్ చేసి చదివి ఓకే అని రిప్లై ఇస్తాడు. లాస్య కోసం ఉదయ్ లాస్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. లాస్యను తీసుకుని వచ్చాడు. దేవి గారు లాస్యను చూసి నీ బెంగ తీరిందా మీ అమ్మగారిపై అని అంటారు. సరే కానీ ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేద్దామని వాళ్ళకి చెప్పి డైనింగ్ టేబుల్పై అన్నీ సర్దుతూ ఉంటారు దేవిగారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. అప్పుడే చెప్తారు వచ్చే వారం కొత్త ఇంటి గృహప్రవేశం గురించి అందరికీ. అందరం కలిసి ఏర్పాట్లు చేసుకోవాలి, టైం తక్కువగా ఉంది అని అనుకుంటారు. తర్వాత ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. లాస్య సైలెంట్గా పడుకుని ఉంటుంది. ఉదయ్ సారీ లాస్య, నేను నీతో అంత హార్డ్గా అనకుండా ఉండవలసింది అని అంటాడు. పర్లేదు ఉదయ్ అని, అందులో నా తప్పు కూడా ఉంది. నా లిమిట్స్లో నేను ఉండాలి, నీ ఫోన్ నేను టచ్ చేయకూడదు అని తెలియదు కదా. ఇకపై ఏ పొరపాటు చేయను అని అంటుంది లాస్య. మళ్ళీ అదే అంటున్నావు? ఏదో ఆ రోజు టెన్షన్ల వల్ల అలా అన్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నా అన్న దాంట్లో అది ఏదైనా సరే నీకు రైట్స్ ఉన్నాయి, ఒక్క ప్రియ గురించి తప్ప అని అంటాడు ఉదయ్. అలానే ఉదయ్, నాకు అర్థమైంది. అవును, ఈ పాటికి నీకు ప్రియ నుండి కాల్ రావాలి కదా, ఇంకా రాలేదే అని అంటుంది లాస్య. అంతలోనే ప్రియ కాల్ చేస్తుంది. చూసావా నేను ఇలా అన్నానో లేదో, అలా కాల్ చేసింది ప్రియ అని అంటుంది లాస్య. ఒక్క నిమిషం లాస్య అని బాల్కనీలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఉదయ్. ఉదయ్ వెళ్ళినప్పటి నుండి టైం చూసుకుంటూ ఉంది లాస్య. 3, 2, 1 అని బెడ్ పై నుండి లేచి కరెక్ట్గా బాల్కనీ వైపుకి స్పీడ్గా వెళ్ళి కళ్ళు మూసుకొని ఎదురుగా కాల్ మాట్లాడి వస్తున్న ఉదయ్ని గట్టిగా హగ్ చేసుకుంది. లాస్య సడన్గా అలా తన్ని హగ్ చేసుకోవడం కొత్తగా అనిపించింది ఉదయ్కి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఉదయ్కి. కానీ అనుకోకుండా తన చేతులు లాస్య చుట్టూ వేసి ఉంటాడు. లాస్య మాత్రం ఉదయ్ కౌగిల్లో హ్యాపీగా ఉంది. కొద్దిసేపటికి లాస్య, సారీ ఉదయ్, పైన గోడ మీద బల్లి కింద పడేలాగా ఉంటే నాకు భయమేసి ఎటువైపు వస్తున్నా అని కూడా చూసుకోలేదు అని అంటుంది. ఓకే కానీ అక్కడ ఏం లేదు కదా అని అంటాడు ఉదయ్. ఏమో ఇందాక ఉంది, ఇప్పుడు ఎక్కడికి పోయిందో నాకేం తెలుసు అని అంటుంది లాస్య. సరే సరే ఇక పడుకో, నాకు వర్క్ ఉంది అని అంటారు ఉదయ్. లాస్య మనసులో ఈ రోజుకి నీకు ఇది సరిపోతుందని అనుకొని బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను నిన్ను వదిలేసి సన్యాసం తీసుకోవాలా? అంతకుముందు నేను ఒక పిచ్చిదాన్ని, అందుకే అగ్రిమెంట్ అని పిచ్చి పనులు చేశాను. ఇకపై అలా కాదు, నీ అంతట నువ్వే లాస్య, నువ్వే నా జీవితం అని అనేలా చేస్తాను. ప్రియని నువ్వు మర్చిపోవాలి, నువ్వు బంగారం ఉదయ్, నీ లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉండేలా చేస్తాను. నాకిప్పుడు ఏం భయము లేదు, నీ మీద నమ్మకం ఉంది. ఈ లాస్య బతికేది ఇక ఉదయ్తోనే, మన కొత్త జీవితం ఇప్పుడే ఈ క్షణం నుండే స్టార్ట్ అయింది అని అనుకుంటూ నిద్రపోయింది. మరుసటి రోజున షాపింగ్కి వెళ్ళాలని ఉదయ్ ఆఫీస్ నుండి రాగానే మళ్ళీ బయటకు తీసుకువెళ్ళింది లాస్య. షాపింగ్ పూర్తయ్యేసరికి లేట్ అవుతుందని దేవిగారికి ఫోన్ చేసి డిన్నర్ బయట చేస్తాం, ఎదురు చూడకండి అత్తమ్మా అని చెప్తుంది లాస్య. దేవిగారు కూడా పోనీలే ఇన్నాళ్ళ కలిసి వెళ్లారు అని అనుకుంటారు. షాపింగ్ అయితే అయిపోయింది. తనకి ఉదయ్కి దేవి, శ్రీనివాస్, సుధాగార్లకు గృహప్రవేశం కోసం కొత్త బట్టలు తీసుకుంటుంది. డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు. ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఉదయ్ మాత్రం నార్మల్గానే ఉంటాడు. లాస్య మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఉదయ్, నాకు నువ్వు తినిపించవా అని అంటుంది లాస్య. ఇక్కడ అని అంటాడు ఉదయ్. ఏం ఇందులో తప్పేముంది, కావాలంటే లైసెన్స్ ఉందిగా మనకి అని తన మెల్లో ఉన్న తాళిని చూపిస్తుంది. అయినా ఎవరో ఏదో అనుకుంటారని మన లైఫ్ని ఇంకొకరి కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది లాస్య. తప్పదా అని అంటాడు ఉదయ్. తప్పదు అని అంటుంది లాస్య. ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే స్పూన్స్ అన్ని పక్కన పడేస్తుంది లాస్య. ఏం చేస్తున్నావు, స్పూన్ లేకపోతే ఎలా పెట్టాలి అంటాడు ఉదయ్. ఇలా అని తన చేత్తో కొంత తీసుకొని ఉదయ్ నోట్లో పెడుతుంది. ఇక చేసేదేమీ లేక ఉదయ్ లాస్యకు తినిపిస్తాడు. ఉదయ్ చేతి స్పర్శ తన పెదవులకు తగులుతూ ఉండేసరికి లాస్యకి ఆనందంగా ఉంది. ఉదయ్కి లాస్య ప్రవర్తన కొంచెం అయోమయంగా ఉంది. తిన్నాక కార్ దగ్గరకు వచ్చేంతలోనే ప్రియ దగ్గరుండి కాలు వస్తుంది ఉదయ్కి. లాస్య ఉదయ్తో నువ్వు మాట్లాడరా, నేను కారులో వెయిట్ చేస్తాను అని చెప్పి కారులో కూర్చుంది.
ఉదయ్ వైపు చూస్తూ ఎన్నాళ్ళు ఇలా మాట్లాడతావో నేను చూస్తాను అని అనుకుంటుంది. ఉదయ్ మాట్లాడి వచ్చాక అన్నీ కొన్నాం కదా, ఏం మర్చిపోలేదు కదా అని అనుకుని అన్ని కవర్స్ చెక్ చేసి వస్తాడు ఉదయ్. అన్నీ ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ నేను షాపింగ్కి తీసుకురానులే అంటుంది లాస్య. లాస్య ఎందుకో నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాక నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు ఉదయ్. అదే ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లాస్యం మాత్రం 2 నిమిషాల్లో నిద్రపోయింది. లాస్యం చూసి నిద్రపోయే పోటీ కనుక ఒలింపిక్స్లో పెడితే గోల్డ్ మెడల్ సంపాదించుకొని మరీ వస్తావు లాస్య నువ్వు అని అనుకుంటాడు. నిద్రలో తూలుతూ ఉదయ్ భుజంపై పడిపోతుంది లాస్య. లాస్యని అలా చూసి నవ్వుకుంటాడు ఉదయ్. ఎన్నిసార్లు లాస్యని సరిగా సీట్ సైడ్కి పడుకోబెట్టినా మళ్ళీ ఉదయ్ భుజంపై పడిపోతుంది. ఇకేం చేయలేక తన భుజంపై ఉన్న లాస్య తలపై ఒక చెయ్యి వేసి ఇంకో చేతితో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. ఇంటికి రాగానే లాస్య లాస్య లే, ఇంటికి వచ్చాం అని లేపాలని ట్రై చేస్తున్నాడు ఉదయ్. కార్ సౌండ్ విని దేవిగా డోర్ ఓపెన్ చేస్తారు. కానీ ఉదయ్ లాస్యని లే లే లాస్య అని అవస్థపడుతూ ఉంటే చూసి నవ్వుకుంటూ ఉదయ్ బ్యాగ్స్ అన్నీ లోపలి పెట్టేస్తాం, నువ్వు తన్ని తీసుకువెళ్ళు, పాపం బాగా అలసిపోయినట్లు ఉంది అన్నారు దేవిగారు. అవును బాగా అలసిపోయింది షాపింగ్ చేసి, నా బుర్ర తిని అంటాడు ఉదయ్. సరేలే ఏదో చిన్నతనం, తీసుకెళ్ళు అని వస్తున్న నవ్వు ఆపుకుంటారు దేవిగారు. ఇదిగో ఇలా నీ సపోర్ట్ చూసుకుని ఇలా తయారైంది లాస్య, అసలు నువ్వు నాకమ్మవా తనకా అని అంటారు ఉదయ్. ముందు తన్ని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళరా అని అంటారు దేవిగారు. తప్పుతుందా నాకు, కుంభకర్ణుడి అంశంలో పుట్టినట్టు ఉంది అని లాస్యను ఎత్తుకొని, చూడ్డానికి సన్నగా ఉంటుంది కానీ ఇంత బరువు ఉందేంటి అని అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కాలుతో డోర్ దగ్గరికి వేస్తాడు. బెడ్పై లాస్యను పడుకోబెట్టి పక్కకు జరగబోయాడు ఉదయ్. కానీ లాస్య ఉదయ్ షర్ట్ని గట్టిగా పట్టుకుని ఉంది. చిన్నగా లాస్య చేతి నుండి తన షర్ట్ను విడిపించి పైకి లేచాడు. ఫ్రెష్ అయి వచ్చి తన బెడ్ ఎక్కడానికి చూస్తాడు కానీ కనిపించలేదు. రూమ్ నిండా లాస్య మార్నింగ్ ఏవో బ్యాగ్స్ పెట్టింది. కింద పడుకుందామన్నా ప్లేస్ లేదు. హాల్లోకి వెళ్తే దేవిగారు అప్పుడే డోర్ లాక్ చేస్తూ ఏం కావాలి ఉదయ్ అని అడుగుతారు. వద్దులే, అమ్మకి నేను ఇక్కడ పడుకుంటే డౌట్ వస్తుందని, ఏం లేదమ్మా వాటర్ కోసం వచ్చాను అని వాటర్ తీసుకుని మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు. ఆల్మోస్ట్ 12 వరకు చైర్లో కూర్చొని నిద్రపోతాడు ఉదయ్. కానీ తన వల్ల కాక లాస్ట్ బెడ్పై ఒక సైడు ఖాళీగా ఉంటే వెళ్ళి అక్కడే పడుకుంటాడు. ఇంకో సైడ్ తిరిగి బాగా అలసటగా ఉన్నందుకు వెంటనే నిద్రపోయాడు ఉదయ్. మార్నింగ్ లాస్య నిద్ర లేచేసరికి తనపై ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించి చూసేసరికి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఉదయ్ చిన్న పిల్లవాళ్ళ లాస్యను చుట్టుకొని నిద్రపోతున్నాడు. లాస్యకి చాలా హ్యాపీగా అనిపించింది. తన బెడ్ తీసేసి మంచి పని చేశాను నేను అని తనని తాను మెచ్చుకుంది. ఉదయ్ హెయిర్లోకి తన చేతి వెళ్ళు పోనిస్తూ, నువ్వు ఇలా నాకు దగ్గరగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి ఉదయ్ అని అనుకుంటుంది. నేను చేసేది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాను ఉదయ్, తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఉదయ్ కూడా నిద్రలోనే లాస్య ముద్దును ఫీల్ అయినట్లు చిన్నగా నిద్రలోనే స్మైల్ ఇచ్చాడు. మెల్లగా ఉదయ్ని పక్కకి జరిపి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది లాస్య. కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి బయట గార్డెన్లో కూర్చున్న దేవి శ్రీనివాస్ గార్ల దగ్గరకు తీసుకువెళ్ళింది. కాఫీ వాళ్ళకి ఇస్తూ, అత్తమ్మ కావలసినవన్నీ కొనేశాం, ఇక ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తా అంటుంది లాస్య. ఏం లేదు కానీ ఉదయ్ ఇంకా లేవలేదని అడుగుతుంది దేవిగారు. ఇంకా నిద్రపోతున్నాడని నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని అక్కడి నుండి వెళ్తుంది లాస్య. ఉదయ్ లేచి నేను ఈ బెడ్పై పడుకున్నా లాస్య ఏం గొడవ చేస్తుందో అని అనుకుని రెడీ అయిపోయి బయటకు వచ్చాడు. అప్పుడే టిఫిన్ రెడీ చేసి టేబుల్పై పెడుతూ ఉంటుంది లాస్య. అసలు ఏం జరగనట్టు ఉదయ్కి టిఫిన్ చేయమని చెప్తుంది. దేవి శ్రీనివాస్ గారు కూడా రావటంతో అందరు తింటూ ఉంటారు. నేను వెళ్ళొస్తా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు ఉదయ్. ఎల్లుండి గృహప్రవేశం అని ఎవరిని పిలవాలో వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు దేవి శ్రీనివాస్ గారు. లాస్య పనిలో పడిపోతుంది. అన్ని దగ్గరుండి మరి చూసుకుంటుంది. గృహప్రవేశం చేస్తారు, వ్రతం చేయిస్తారు దేవిగారు లాస్య ఉదయలతో. అన్ని పనులు కంప్లీట్ అయ్యాక కొంచెం రిలాక్స్ అవ్వటానికి ఉదయ్ దగ్గర కూర్చుంది లాస్య. మార్నింగ్ నుండి నీకు విషయం చెప్పాలనుకున్నా అని అంటాడు ఉదయ్. ఏంటి అని అంటుంది లాస్య. యు ఆర్ లుకింగ్ గార్జియస్ టుడే అంటాడు ఉదయ్. ధన్యవాదాలు ఉదయ్, మీరు మమ్మల్ని గమనించి గుర్తించినందుకు అని అంటుంది లాస్య.
అంటే మార్నింగ్ నుండి నాతోనే ఉన్నావు కదా, ఇద్దరం కలిసి పూజ కూడా చేశాం, అప్పుడు చూశాను అని అంటాడు ఉదయ్. లాస్య మనసులో ఇంత కష్టపడి రెడీ అయినందుకు ఫలితం దక్కింది. ఉదయ్ నన్ను చూశాడు అనే ఫీలింగ్ బాగుంది. లాస్య నీకు ఈరోజు టైం బాగుంది అని అనుకుంటుంది. దేవి గారు గెస్టులందరూ వెళ్ళిపోయాక సుధగారితో, వదిన మీరొక్కరే ఉండాలంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే ఉదయ్ లాస్యతో పాటు ఉండండి. ఇంట్లో లాస్యకు కూడా తోడు ఉన్నట్లు ఉంటుంది. మేము అక్కడే ఉంటాం. ఈయనకు అది బాగా అలవాటైన ఇల్లు. అది కాక ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఆయనకి. దగ్గరుండి మరీ కట్టించారు ఉదయ్ చిన్నప్పుడు అని అంటారు. సుధగారు దేవిగారితో, మీ మంచి మనసు నాకు అర్థమైంది వదిన. నేను అక్కడ ఒక్కదాన్నే ఉంటే లాస్య దిగులు పడుతుందని నన్ను ఇక్కడే ఉండమని చెప్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి మిమ్మల్ని చూస్తుంటే ఒక ఇంత ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటాను నేను. లాస్యకి అమ్మలా మారిపోయారు మీరు. అత్తగారు ఎంత బాగా చూసుకున్నా అమ్మవదు, కోడలు కూతురవదు అంటారు కదా, కానివి మీకు అసలు వర్తించవు. నూటికో కోటుకో మీలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు వదిన. నిజంగా మా లాస్య ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంది మీలాంటి మంచి మనసి తోడు నీడ తనకి దొరికినందుకు అంటారు సుధాగారు. అదేం లేదు వదిన, మీరు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. మనం ఎదుటివారికి ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని మా అమ్మ నాకు చెప్పింది. నాకు పెళ్లి టైంలో అందుకే ఈ చిన్న విషయం తెలియక చాలా కుటుంబాలలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. సర్దుకపోతే మనకు వచ్చే నష్టం లేదు. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు ఎదుటి వాళ్ళ మనల్ని అర్థం చేసుకుంటారు అని అంటారు దేవిగారు. లాస్య నా పట్ల ప్రేమ చూపిస్తుంది, మీ స్థానంలో నన్ను ఉంచింది. అలాంటప్పుడు నేను లాస్యని నా బిడ్డగా చూసి తప్పేముంది వదినా. తెలిసి తెలియక చేసే తప్పుల్ని చూసి చూడనట్టు వదిలేస్తే మళ్ళీ మళ్ళీ చేయరు కదా అని అంటారు దేవిగారు. సుధగారు వీళ్ళకి నా అవసరం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రస్తుతానికి నేను అక్కడే ఉంటాను వదినా అని అంటారు సుధగారు. సుధగారు కూడా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతారు. మీకు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక నుండి మీ ఇద్దరు ఈ ఇంట్లోనే ఉండాలి, సరేనా అని అంటారు దేవిగారు. ఇప్పుడే ఎందుకమ్మా అని అంటాడు ఉదయ్. నీకు ఇక్కడ నుండి ఆఫీస్ చాలా దగ్గర. రోజు జర్నీకే నీకు 2 hours పడుతుంది. ఆ టైం అంతా సేవ్ అవుతుంది. ఇదంతా మీ మంచి కోసమే. నాన్న మన సబ్ బ్రాంచ్ చూసుకుంటాడు ఉదయ్, అది మన ఇంటికి దగ్గరే కదా అని అంటారు దేవిగారు. లాస్యని తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళి తనతో కూడా పర్సనల్గా మాట్లాడతారు దేవిగారు. ఇక నుండి మీ జీవితాలు ఏ విధంగా ఉండాలో అది ఈ రోజు నుండి నీ చేతుల్లోనే ఉంది లాస్య. నాకంతా తెలుసు మీ అగ్రిమెంట్ పెళ్లి గురించి అని అంటారు దేవిగారు. లాస్యకి షాక్ కొట్టినట్లు ఉంటుంది దేవిగారు ఆ మాట అనగానే. అతి కష్టం మీద మాటలు కూడగట్టుకొని, మీకెలా తెలుసు అత్తమ్మా, ఉదయ్ చెప్పాడా అని అంటుంది లాస్య. దేవిగారు మాత్రం గంభీరంగా ఉంటారు. ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే దేవిగారిని ఇప్పుడు చూస్తుంటే లాస్యకు నిజంగానే ఏదో మూలలో వణుకు పుట్టింది. ప్లీజ్ అత్తమ్మా ఏదో ఒకటి మాట్లాడు, నాకేదోలాగా ఉంది అంటుంది లాస్య. అసలు పెళ్లి జీవితం అంటే ఆటలా లాస్య మీ ఇద్దరికి? అంత పెద్దవాళ్ళయ్యారా నిర్ణయాలు తీసుకోవడానికి? పిల్ల చేష్టాలిద్దరివి. నేను నిన్ను ఒక్కదాన్ని అనడం లేదు. ఇందులో నీ తప్పు ఎంత ఉందో ఉదయ్ తప్పు అంతే ఉంది. కాకపోతే నీకు మాత్రమే చెప్పడానికి ఒక కారణం ఉంది. ఉదయ్ని నువ్వు నీ మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు, ప్రేమిస్తున్నావని నాకు అనిపిస్తుంది. కానీ ఉదయ్ అలా కనపడడం లేదు. అందుకే నీకు మాత్రమే చెప్తున్నా. ఆ రోజు నువ్వు మీ ఇంటికి ఉదయ్ ఆఫీస్కి వెళ్ళాక మీ రూమ్లోకి వెళ్ళాను నేను. అసలు మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారని నాకెప్పుడు అనిపించలేదు. కొత్త కదా, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని అనుకున్నాం. కానీ నువ్వు మీ ఇంటికి వెళ్లే ముందు ఒకరోజు కిచెన్లో బాధపడ్డం నేను చూశాను. మీ మధ్య ఏదో సమస్య ఉందని నాకు అనిపించింది. ఉదయ్ కూడా 2 రోజులు నార్మల్గా లేడు నువ్వు తిరిగి వచ్చే వరకు. అందుకే మీ రూమ్లోకి వెళ్ళాను. ఇద్దరు సపరేట్ బెడ్స్ చూశాక నాకు కొంత అర్థమైంది. ఉదయ్ ల్యాప్టాప్ ఆన్లోనే ఉంది. చెక్ చేస్తుంటే అగ్రిమెంట్ పేపర్స్ ఫైల్ ఒకటి చూశాను. అందులో మీ ఇద్దరు రాసుకుని సంతకాలు పెట్టిన మీ అగ్రిమెంట్ పెళ్లి పత్రాలు చూశాక నాకు పూర్తిగా అర్థమైంది మీ ఇద్దరి మధ్య దూరం ఉందని. ఆ ఫైల్స్ చూడగానే చాలా కోపం వచ్చింది. అప్పుడే ఉదయ్ని అడగాలి అని అనుకున్నా. కానీ అసలు నిజం చెప్తారని నాకు అనిపించలేదు. అందుకే నిజం తెలిసినా కామ్గా ఉన్నాను. నువ్వే పరిస్థితుల్లో అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నావో నాకు తెలుసు. కానీ ఉదయ్కి ఆ అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ తను ఎవరినైనా ఇష్టపడినా మేము కాదు అని అనమని తనకు తెలుసు. అయినా ఎందుకు చేశాడో తెలియటం లేదు అంటారు దేవిగారు లాస్యతో. నాకు తెలుసు అత్తమ్మా,
దానికి కారణం ప్రియా అని తనకి ఉదయ్ పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుండి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన వరకు ప్రతి విషయం దేవిగారితో చెప్తుంది లాస్య. ఎంత పనిచేశాడు ఉదయ్, మాకు తెలిస్తే మేం తనని అర్థం చేసుకోలేమా? తను నా బిడ్డే కదా, ఎంత నలిగిపోయాడో పాపం చెప్పుకోలేక మాతో. తన మాట కాదని మేమేం చెయ్యం కదా, అయినా కూడా మాకు చెప్పలేదు అని బాధపడతారు దేవిగారు. ప్లీజ్ అత్తమ్మ బాధపడకు, నేను ఫిక్స్ అయ్యా. ఈ లాస్య బతికేది ఉంటే ఉదయ్తోనే. ఉదయ్ జీవితంలో నాకు ఇప్పటి వరకు స్థానం లేకపోవచ్చు, కానీ ఇకపై ఉదయ్ లైఫ్లో ఉండేది లాస్య మాత్రమే. మొన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ ఒరిజినల్వి నా దగ్గరున్నవి చించి పరేశాను. ఉదయ్ దగ్గర ఉన్నవి కాపీ మాత్రమే. వారితో ఏం చేసుకుంటాడు? నన్ను నమ్మత్తమ్మ, ఉదయ్ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన తప్పుకు క్షమించత్తమ్మా. ఇకపై నువ్వు సంతోషపడేలా ఉంటాను అని అంటుంది లాస్య. చాలా సంతోషంగా ఉంది లాస్య నీ మాటలు వింటుంటే. నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే అర్థం చేసుకుంటావని నేను నీకంతా చెప్పాను. సరే బయటికి వెళ్దాం పదా అని దేవిగారు లాస్య రూమ్ నుండి బయటికి వస్తారు. ఏంటమ్మా గంట క్రితం వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు, ఏం చెప్పావు లాస్యకి అని అంటాడు ఉదయ్. లాస్య ఉదయ్ పక్క నిలబడి ఉదయ్ చెవిలో మెల్లగా త్వరగా బుల్లి ఉదయ్ నివ్వమని అడిగారు. ఇస్తామని చెప్పాను అని అంటుంది లాస్య. ఉదయ్కి మాత్రమే వినపడేలా. ఏం మాట్లాడుతానో నీకు అర్థమవుతుందా, పిచ్చిగాని పట్టిందా నీకు అని అంటాడు ఉదయ్. ఏమంటున్నా ఉదయ్, నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అని గట్టిగా అందరికి వినపడేలాగా అంటుంది లాస్య. ఏంటి నాన్న, మీకు మీకే ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి, ముందు డిన్నర్ చేద్దాం అని అంటారు దేవిగారు. డిన్నర్ చేశాక ఇక మేము స్టార్ట్ అవుతాం, ఇప్పటికే లేట్ అయింది, రెస్ట్ తీసుకోండి అని దేవి శ్రీనివాస్ గారు తమ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి లోపలికి వస్తారు ఉదయ్ లాస్య. లాస్య నీకు ఏ బెడ్రూమ్ కావాలో తీసుకో, నీ లగేజ్ అందులో పెట్టుకో అంటాడు ఉదయ్. ఓరి దేవుడా, అక్కడ అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కనుక ఒకే బెడ్రూమ్లో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు కదా, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది లాస్య. అడుగుతూ ఉంటే ఏం చెప్పకుండా అలా ఉంటే నాకేం తెలుస్తుంది? సరేలే, నేను ఈ బెడ్రూమ్లో ఉంటా, నువ్వు ఆ బెడ్రూమ్లో ఉండు అని లాస్య ఆన్సర్ కోసం ఎదురు చూడకుండా చెప్తాడు ఉదయ్. సైలెంట్గా లాస్య తనకు సంబంధించినవన్నీ ఒక బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఏం చేయాలి అని అనుకుంటూ ముందు ఫ్రెష్ అవుదాం అని అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది లాస్య. ఉదయ్ కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడే వచ్చి ల్యాప్టాప్ ముందర తన వర్క్ ఏదో చూసుకుందాం అని కూర్చుంటాడు. దేవిగారు కాల్ చేస్తారు ఉదయ్కి ఇంటికి వెళ్ళామని. కొంచెం కేర్ తీసుకో లాస్య విషయంలో, ఎప్పుడు నీ వర్క్ అని అనుకోకుండా నిన్నటి దాకా నేనున్నా కనుక నాతో టైం స్పెండ్ చేసింది, ఇప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు, తన మనసు బాధ పెట్టకుండా చూసుకో నాన్నా అని చెప్తారు దేవిగారు. అలానే అమ్మా అంటాడు ఉదయ్. ఏం చేస్తుందో లాస్య అని లాస్య రూమ్లోకి వెళ్ళాడు ఉదయ్. అప్పుడే లాస్య స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చింది. ఒకసారి ఇద్దరు కంగారుగా సారీ అని ఉదయ్ బయటికి, లాస్య వాష్రూమ్లోకి వెళ్లారు. డోర్ నాక్ చేసి వెళ్లాల్సింది నిన్ను, అలవాట్లో పొరపాటుగా వెళ్ళాను, ఏమనుకుందో ఏమో అని ఉదయ్ అనుకుంటూ ఉంటాడు. అక్కడేమో లాస్య, అవును తనంటే కంగారు పడ్డాడు, నాకేమైంది, నేను తనని హార్ట్ఫుల్గా నా వాణ్ణి అనుకున్నా కదా, అయినా నేను అలా టెన్షన్ పడ్డానేంటి, చా కొత్త కదా, ఇకపై అలర్ట్గా ఉండాలి అనుకుంది లాస్య. డ్రెస్ వేసుకుని బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంది లాస్య. ఎలా వెళ్ళాలి ఉదయ్ దగ్గరికి అని. ముందు ఇక్కడ నుండి బయటికి పోదాం అని ఉదయ్ రూమ్లోకి తొంగి చూసింది. ఎక్కడ కనపడలేదు, మాటలు వినపడుతున్నాయి. ఓ ఫోన్లో బిజీగా ఉన్నాడు అని అనుకుని రూమ్లోకి వెళ్ళింది. మాట్లాడి వచ్చిన ఉదయ్ లాస్యను చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు, ఇంకా నిద్రపోలేదా అని అంటాడు. ట్రై చేశాను పడుకొని, కానీ నిద్ర రావటం లేదు ఉదయ్, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది లాస్య. నిద్రదేవికి నిద్ర లేదా అని జోలపాడనా అంటాడు ఉదయ్. పాడు పాడు వింటూ నిద్రపోతా అని అంటుంది లాస్య. ఒకప్పుడు ఇదే నా జోలపాటకి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్లు గుర్తు నాకు అంటాడు ఉదయ్. లాస్య వెంటనే గాడిదలు వస్తాయి అనన్నా అని టక్కున తన నోటి మీద చేయి పెట్టుకుంటుంది. లాస్య బిహేవియర్ చూసి వీటికి మాత్రం తక్కువ లేదు నీ దగ్గర, ఇప్పుడు నువ్వు వెళ్తే నా పని నేను చూసుకుంటా అంటాడు ఉదయ్. అంతేలే ఉదయ్, నీకు నా గురించి ఏ బాధ్యత లేదు, అదే అత్తమ్మ ఉంటే నన్ను నువ్విలా అనేవాడివా, రేపే నేను అత్తమ్మకి ఫోన్ చేస్తా, నీ దగ్గరికి వచ్చేస్తామని అంటుంది లాస్య. ఇందాకే అమ్మ మరీ చెప్పింది లాస్య బాగా చూసుకోమని, ఈ తింగర్ది ఫోన్ చేసినా చేస్తుంది, అమ్మకేం తెలుసు దీని పిచ్చి పనులు అని మనసులో అనుకొని
అసలు నీకు ఇప్పుడేం చేయాలి నేను అంటాడు ఉదయ్. నేను ఒక్కదాన్ని పడుకుంటే నాకు నిద్ర రాదు. నువ్వు నా రూమ్లోకైనా రా, లేకపోతే నేనే ఇక్కడికి వస్తాను అని అంటుంది లాస్య. ఇన్ని రోజులు నేను సరిగ్గా నిద్రపోలేదు. ఇక నుండి అయినా ప్రశాంతంగా ఫ్రీగా కంఫర్ట్గా నిద్రపోదామని అనుకున్నాం. మళ్ళీ నువ్వు వస్తే నేను ఏ సోఫాకో కింద అడ్జస్ట్ అవ్వాలి, అది నా వల్ల కాదు. నీ అవసరం కాబట్టి నువ్వే నేను చెప్పినట్లు చేయాలి అని అంటాడు ఉదయ్. నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఉదయ్ అని అంటుంది లాస్య. ఈ మాట మీద నిలబడాలి ఓకేనా? మళ్ళీ తర్వాత కాదు అని అంటే నేను అసలిక నా రూమ్లోకి నీకు రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వను. బాగా ఆలోచించుకొని చెప్పు అంటాడు ఉదయ్. ఉదయ్ మనసులో లాస్యని అసలు నా రూమ్లోకి రాకుండా చేసే అద్భుతమైన ఐడియా అని అనుకుంటూ, ఇది కండిషన్ అని చెప్తే అసలు రాదు, ఉదయ్ నీ బ్రెయినే బ్రెయిన్ అని అనుకుంటూ ఉంటాడు. ముందు అసలు మ్యాటర్ ఏంటో చెప్పు, తర్వాత నిన్ను నువ్వు పొగుడుకుందువు కానీ అని అంటుంది లాస్య. ఏమన్నావు లాస్య అని అంటాడు ఉదయ్. నా మనసులో అనుకున్నది ఎలా తెలిసింది అని. ఏం లేదు, ఏదో అంటున్నావు అని అంటుంది లాస్య. ఓకే, నువ్వు నాతో పాటు ఒకే రూమ్లో ఉండాలంటే నాతో పాటు ఇదిగో ఈ బెడ్ పైనే పడుకోవాలి, ఓకేనా అని అంటాడు ఉదయ్. లాస్య క్షణం కూడా ఆలోచించకుండా డబల్ ఓకే అని అంటుంది. ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చింది లాస్య? ఒప్పుకోదని అనుకున్నాం, నేను తన్ని బుక్ చేద్దామంటే నేనే తనకు బుక్ అయ్యాను అని ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు లాస్యని చూస్తూ ఉదయ్. ఏం ఉదయ్ ఆలోచిస్తున్నావు? ఏం నీతో పాటు నీ పక్కనే ఉంటే నీకేమైనా ఇబ్బందా? నీ మీద నాకు నమ్మకం ఉంది, నీకే నీ పైన నమ్మకం లేదనుకుంటా, అందుకే అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంది లాస్య. అదేం లేదు, పడుకో లాస్య అని బయటికి. నువ్వెంతసేపు మేలుకొని ఉంటావు? చీటికలో నిద్రపోతావు, నాకేం ఇబ్బంది లేదు అని మనసులో అంటాడు. ఉదయ్ నీకు మాట చెప్పనా అని అంటుంది లాస్య. చెప్పు, నాకు తప్పదు, హైకమాండ్ అండదండలు ఉన్నాయి నీకు, ఏదైనా నువ్వు చెప్పాలి, నేను వినాలి అంటాడు ఉదయ్. ఏం లేదు ఉదయ్, రేపటి నుంచి నేను నీతో పాటు మన ఆఫీస్కి వస్తాను. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే నాకు భయం, ఎప్పుడూ ఒంటరిగా నేను లేనింతవరకు, అందుకే అని అంటుంది లాస్య. నిన్ను చూసి ఎవరైనా భయపడాలి కానీ నీకు భయమా? సో ఫన్నీ అని అంటాడు ఉదయ్. ఇంతకీ నేను ఆఫీస్కి రావాలా వద్దా? ఏదో ఒకటి చెప్పు అని అంటుంది లాస్య. రా రా, కానీ ఏం చేస్తావు అక్కడ? జాబ్స్ ఖాళీగా లేవుగా అందుకని అంటాడు ఉదయ్. మరి లాస్ట్ వీక్ మన ఆఫీస్కి వస్తావా అడిగావు కదా, అప్పుడు నాకు ఏ పని చెప్పాలనుకున్నావో అది ఇప్పుడు చెప్పు, చేస్తా అని అంటుంది లాస్య. సరే సరే, వద్దువు కానీ ఇక పడుకో అని అంటాడు ఉదయ్. సరేలే అని అంటుంది లాస్య. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయ్ లాస్య ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. లాస్య చక్కగా చీర కట్టుకొని రెడీ అయింది. ఉదయ్ లాస్య రూమ్ నాక్ చేసి వెళ్దామా అని అంటాడు. ఐఎమ్ రెడీ ఉదయ్ అని డోర్ ఓపెన్ చేసింది. లాస్యను చూసి ఉదయ్ అలా ఫ్రీజ్ అయి నిలబడిపోయాడు. తర్వాత ఇలానే వస్తావా ఆఫీస్కి? చీర కట్టుకున్నావా లేక చుట్టుకున్నావా అని అంటాడు ఉదయ్. చాలాసేపటి నుండి ట్రై చేశాను, ఇప్పటికీ ఇంతవరకు వచ్చింది అని అంటుంది లాస్య. మొన్న ఫంక్షన్కి నీటిగానే కట్టుకున్నావు కదా, ఇప్పుడేమైంది అని అంటాడు ఉదయ్. ఆ రోజు అమ్మ కట్టించింది, నాకు సరిగ్గా రాదు అని అంటుంది లాస్య. వేరే ఏదైనా డ్రెస్ వేసుకొనిరా, ఇలా వస్తే అస్సలు బాగోదు అని అంటాడు ఉదయ్. ఫస్ట్ టైం నీతో పాటు మన ఆఫీస్కి వస్తున్నా, చీర కట్టుకోకపోతే బాగుండదు, కొంచెం హెల్ప్ చెయ్యి, నేనే కరెక్ట్గా కట్టుకుంటా ఈసారి ప్లీజ్ అని అంటుంది లాస్య. ఇప్పుడా? నెవర్ అని ఉదయ్ అంటే, అంతేలే ఉదయ్, అత్తమ్మ ఇప్పుడు ఇక్కడ ఉంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది, అసలు నన్ను ఎంత బాగా చూసుకుంటుంది అని అంటుంది లాస్య. ఆపమ్మ తల్లి, చేస్తాను, ఏమైనా అంటే చాలు. అంతేలే ఉదయ్ అని స్టార్ట్ చేసి మా అమ్మ దగ్గర ఏం చేస్తావు, పద లోపలికి అని అంటాడు ఉదయ్. ఆ లరా దారికి, నాకు చీర కట్టుకోవడం బాగా వచ్చు, అత్తమ్మ నేర్పించింది, నిన్ను నా దారిలోకి తెచ్చుకునే ఏ ఛాన్స్ నేను వదలను కదా అని మనసులో అనుకుంటుంది లాస్య. ఉదయ్ చెప్పు, ఏం హెల్ప్ చేయాలి అని అంటాడు. 1 మినిట్ అని చీర మొత్తం విప్పేసింది లాస్య. ఏం చేస్తున్నావే తింగరి అని అంటాడు ఉదయ్. నేనేం చేస్తున్నా ఉదయ్, సరిగ్గా కట్టుకోవాలని ముందు కట్టిన దాన్ని తీసేస్తున్నా అంతే కదా అని అంటుంది లాస్య. అని చీర కొంచెం కొంచెంగా చుట్టుకొని మిగిలింది ఉదయ్ చేతికిచ్చి పట్టుకొని మెల్లగా పవిట వేసుకుని బ్లౌజ్కి చీరకి పిన్ పెట్టుకోవాలని తీసి ఉదయ్ చేతికిచ్చి పెట్టు అని అంటుంది. ఉదయ్ తీసుకుని కర్మరా నాయనా అని మనసులో అనుకుంటూ పెడతాడు. ఉదయ్ చేతివేళ్ల స్పర్శ తన విభాగం తగులుతూ ఉంటే
లాస్య హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత చీర కుర్చీలు పెట్టుకోవాలి అని లాస్య గజిబిజిగా పెడుతూ ఉంటే ఉదయ్ సడన్గా లాస్యను ఎత్తుకొని బెడ్ పైన నిలబెడతాడు. ఏంటి ఆ కుర్చీళ్ళు అలా అని తనే ఫాస్ట్గా పెట్టేసి లాస్య ఉదర భాగానికి తెచ్చి సెట్ చేస్తాడు. బొమ్మలా నిలబడిపోయింది లాస్య. ఉదయ్ టచ్కి ఈ లోకంలోకి ఇప్పుడు వచ్చేలా లేదు. ఇదిగో అయిపోయింది, ఇలా రోజు నేను చెయ్యాలంటే కుదరదు. వస్తే చీర నువ్వే కట్టుకో, లేకపోతే డ్రెస్ వేసుకొనిరా అని బయటకు వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ స్పర్శ అనుభూతి నుండి బయటకు రాలేకపోయింది చాలాసేపు. ఉదయ్ వస్తున్నావా అని అంటే స్పృహలోకి వచ్చి ఆ అని అంటుంది లాస్య. ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. ఫస్ట్ టైం ఉదయ్తో పాటు లాస్య రావటంతో స్టాఫ్ అందరు విష్ చేస్తూ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తారు లాస్యకి. లాస్యకి అందరినీ పరిచయం చేస్తాడు ఉదయ్. తర్వాత ఉదయ్ క్యాబిన్లోకి తీసుకువెళ్తారు లాస్యని. మేనేజర్ని పిలిచి లాస్య మేడం ఇక నుండి ఆఫీస్కి రెగ్యులర్గా వస్తారు, రేపటికంతా మేడంకి క్యాబిన్ అరేంజ్ చేయండి అని చెప్తాడు ఉదయ్. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతారు మేనేజర్. బాగుంది ఉదయ్ నీ క్యాబిన్, అయినా నాకు సపరేట్ క్యాబిన్ ఎందుకు, ఇక్కడ నీతో పాటు వర్క్ చేస్తా అని అంటుంది లాస్య. అంటూ క్యాబిన్ మొత్తం చూద్దామని తిరుగుతూ చూస్తుంది. లోపల ఇంకో సపరేట్ రూమ్ చూసి ఏంటి ఇక్కడ బెడ్ కూడా ఉందా అని అడుగుతుంది. లాస్య లేట్ అవర్స్ వర్క్ చేసినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి నాన్నగారు ఏర్పాటు చేశారు ప్రైవేట్ రూమ్, అక్కడికి నేను నాన్నగారు తప్ప ఎవరు వెళ్ళరు అని అంటాడు ఉదయ్. అంతలోనే మైకమిన్ సార్ అని వాయిస్ వినపడి అటువైపు చూస్తుంది లాస్య. ఎస్ అని ఉదయ్ అనగానే లోపలికి వచ్చిన అమ్మాయిని చూస్తూ ఉండిపోయింది లాస్య. మంచి పోస్ట్గా ఉంది. లోపలికి రాగానే లాస్య తన నా పర్సనల్ సెక్రటరీ, పేరు నీషా, అండ్ నీషా తన లాస్య నా వైఫ్ అని అంటాడు ఉదయ్. ఓకే సార్, మీ మ్యారేజ్కి నేను అటెండ్ కాలేకపోయాను, అందరూ అంటుంటే విన్నాం మీ మిస్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని, బట్ దే ఆర్ రాంగ్ అని అంటుంది నీషా. ఉదయ్ లాస్య ఇద్దరు వాట్ అని అంటారు ఒకేసారి. యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ అంతకు మించి అని అంటుంది నీషా. ఓ థ్యాంక్స్ అని అంటుంది లాస్య. ఓకే నీషా, టుడే షెడ్యూల్ ప్రకారం అన్నీ కంప్లీట్ అవ్వాలి, మీటింగ్ స్టార్ట్ అవ్వగానే పిలు, నవ్ యూ కెన్ గో అని అంటాడు ఉదయ్. నీష వెళ్ళిపోతుంది. లాస్య మాత్రం నీషాని చూస్తూ ఉంటుంది. లాస్య ఉదయ్ని ఉద్దేశించి నీష కొంచెం బట్టలు కొనివ్వచ్చు కదా ఉదయ్, అసలు నీకు నీ పెయ్యి అంటే కొంచెమైనా జాలేదు, కొంచెం శాలరీ హైక్ చేయి, పాపం బట్టలు కూడా కొనుక్కోలేకపోతున్నట్టు ఉంది అని నీష వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్ని చూసి అంటుంది లాస్య. ఉదయ్ లాస్య అన్న మాటలకు పక్కన నవ్వుతాడు. హో నవ్వావా, ఇందాకటి నుండి ఆ సీరియస్ ఫేస్ చూడలేక చేస్తున్నా అని అంటుంది లాస్య. చూడకపోయినా పర్లేదు కానీ చావకు, చావు గురించి ఇంకోసారి అనుకు లాస్య అని అంటాడు ఉదయ్. అంతలోనే మీటింగ్ అంతా రెడీ అని నీష కాల్ చేసింది. ఓకే కమింగ్ అని మీటింగ్కి వెళ్ళబోతూ నువ్వు వస్తావా లేకపోతే ఇక్కడే ఉంటావా అని అడిగాడు ఉదయ్. యూ క్యారియన్, నేను ఇక్కడే ఉంటా అని అంటుంది లాస్య. ఓకే అని ఉదయ్ మీటింగ్కి వెళ్ళిపోతాడు. తర్వాత లాస్య ఉదయ్ రూమ్లో ఉన్న ఫైల్స్ అన్ని చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటుంది ఆ రోజుకి. ఈవినింగ్కి ఇంటికి రాగానే మంచి స్ట్రాంగ్ కాఫీ చేసుకుని వస్తుంది ఉదయ్ దగ్గరికి లాస్య. నైస్ కాఫీ అని అంటాడు ఉదయ్. లాస్య ఇంకొన్ని రోజులు వర్క్ చేస్తే ఒక టెండర్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అవుతుంది. నిజం చెప్పాలంటే నేను ఆ టెండర్ని ప్రెస్టీజియస్ కోసం తీసుకున్నాను, పెద్ద పెద్ద కంపెనీస్ పోటీలో ఉన్నాయి అని అంటాడు ఉదయ్. నీకే వస్తుందిలే అని అంటుంది సింపుల్గా లాస్య. నెక్స్ట్ డే నుండి లాస్య ఉదయ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళటం, ఉదయ్ వర్క్లో లాస్య హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ వర్క్ ఎండింగ్కి వస్తుంది. రోజులు ఫాస్ట్గా అయిపోతున్నాయి. వాటితో పోటీగా లాస్య ఉదయ్ల మధ్య మంచి బాండ్ ఏర్పడింది. ఇద్దరు కలిసి వర్క్ చేసుకోవటం, ఇంటికి రాగానే లాస్య పనుల్లో ఉదయ్ హెల్ప్ చేయటం ఇలా. ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే రేపు హాలిడే తీసుకున్నాం ఉదయ్, ఎలాగూ మన వర్క్ ఫైనల్ అయిపోయింది, జస్ట్ కొంచెం రిలాక్స్ అవుదాం, ఎల్లుండి నుండి ఇక ఏదైనా పెండింగ్ ఉంటే చెక్ చేసి చేద్దాం అని అంటుంది లాస్య. ఓకే చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అంటాడు ఉదయ్. ఎక్కడికి వద్దు ఇంట్లోనే ఉందాం అని అంటుంది లాస్య. నీ ఇష్టం అని అంటాడు ఉదయ్. దేవి గారు ఫోన్ చేస్తే లాస్య ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఉదయ్కి ఇస్తుంది. ఉదయ్ మాట్లాడుతూ ఉంటాడు. లాస్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది రూమ్లోకి. అప్పుడు అబ్జర్వ్ చేస్తుంది, అక్కడే ఉదయ్ పక్కనే ఎక్కడో వాటర్ లీక్ అయి
సన్నం దారలా ఫ్లో ఉంటుంది. ఉదయ్ చూడలేదు. అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉదయ్ స్లిప్ అయి పడిపోతాడో అని లాస్య కాఫీ ట్రే పక్కన పెట్టేసి అక్కడ చూడు పడతావు అని ఉదయ్ వైపు వస్తూ అంటుంది. అప్పుడే కాల్ కట్ చేసి లాస్య వైపు ఏం చెప్తుంది అని అనుకుంటూ వాటర్పై కాలు పెడతాడు. వెంటనే స్లిప్ అయి పడిపోతూ ఉంటే లాస్య పట్టుకోవాలని చూసింది. కాని బ్యాలెన్స్ చేయలేక పక్కనే ఉన్న బెడ్పై పడింది. ఉదయ్ లాస్యపై పడిపోయాడు. ఒక క్షణం ఇద్దరి మధ్య గాలి కూడా దూరలేని దగ్గరతనం. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఏం జరిగింది అని అర్థమయ్యేలోపు లాస్య ఉదయ్ పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టింది. కాని లాస్య కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. ఐ లవ్ యూ ఉదయ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అనే ఆలోచనే నేను భరించలేకపోతున్నాను. నీతో ప్రేమలో పిచ్చిదాన్ని అయిపోయాను అని అంటుంది లాస్య. ఉదయ్ లాస్య పై నుండి పైకి లేచి, నీకు నా ప్రేమ గురించి తెలిసి నువ్వు ఇలా చేయటం ఏం బాగోలేదు లాస్య. మన ఒప్పందం ప్రకారం 1 ఇయర్ తర్వాత డైవర్స్ తీసుకోవాలి కదా. కాని నువ్వు ఇలా చేస్తే నేనేం చేయలేను. అయినా నువ్వు ఇంత దూరం వచ్చావంటే అందులో నా తప్పు కూడా ఉందేమో. నేను నీకు నాపై ప్రేమ కలిగేలా బిహేవ్ చేశానేమో ఎప్పుడైనా. అది తెలిసి చేసిన తెలియక చేసినా అందులో నా తప్పు కూడా ఉంది కనుక ఈరోజు ఇలా. నేను నా ప్రియకి అన్యాయం చెయ్యలేను. నా ప్రాణం ఉన్నంత వరకు నా జీవితంలో ప్రియకి మాత్రమే స్థానం ఉంది. సారీ లాస్య అని అంటాడు ఉదయ్. నీ కళ్ళ ముందు లేని ప్రియ గురించి నీకంత ప్రేమ ఉంటే నిన్నే చూస్తూ నీతో ఉంటూ నీ మీదే నా ప్రాణాలు పెట్టుకున్న నేనేం కావాలి ఉదయ్ అని అంటుంది లాస్య. జస్ట్ స్టాప్ లాస్య, ఇట్స్ ఎనఫ్, ఇక చాలు. నీకెందుకు అర్థం కావటం లేదు నా బాధ అని ఉదయ్ అంటుంటే, నీకే నా బాధ అర్థం కావటం లేదు ఉదయ్ అంటూ లాస్య ఆవేశంతో, ప్రియా ప్రియా ప్రియా, అసలు ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం చనిపోయిన ప్రియ మీదే నీకంత ప్రేమ ఉంటే నా కళ్ళెదురుగా ఉన్న నీపై నాకెంత ఉండాలి అని అంటుంది లాస్య. నీకు ఎలా అని అంటాడు ఉదయ్. తెలుసు, మీ కాలేజ్లోనే మా రిలేటివ్ అయిన దివ్య కూడా చదువుకుంది, తనే చెప్పింది అని అంటుంది లాస్య. తెలిసి మరి ఎలా ఇలా చేశావు లాస్య అని అంటాడు ఉదయ్. అసలు నీతో ఎప్పుడు లవ్లో పడ్డానో కూడా నాకు గుర్తులేదు. నేను ఎంతగా నిన్ను విసిగించినా, రఫ్గా మాట్లాడినా నువ్వు నాతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడివి. నాకు తెలియకుండానే నా మనస్సు ఎంతో సంతోషపడేది నువ్వు నా పక్కన ఉంటే. అది నేను గుర్తించడానికి కొంత టైం పట్టింది. మన పెళ్లి జరిగిన రోజు నీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నీ మాత్రం మనసా వాచా నేను నా భర్తగా స్వీకరించాను. మన ఫస్ట్ నైట్ రోజు నీకు నేను మనస్ఫూర్తిగా చెప్పాను ఐ లవ్ యూ అని. నీకే అర్థం కాలేదప్పటికీ. అయినా నువ్వు ప్రియ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కదా అని నేనెప్పుడు నీపై నా ప్రేమని మనసులోనే దాచుకున్నాను. అసలు ఎప్పుడు నీకు చెప్పాలని అనుకోలేదు. ఫస్ట్ నైట్ రోజు కూడా నా ప్రమేయం లేకుండా బయటపడ్డాను. కాని నేను నిన్ను తప్పించుకోవడం కోసం చెప్పాను అని నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. ఎప్పుడైతే ప్రియ లేదు అని తెలిసిందో అప్పటినుంచి నేను నీతోనే బతకాలని అనుకున్నాను. ఎప్పటికైనా నీ మనసు మారే వరకు వెయిట్ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఇద్దరం ఓపెన్ అయ్యాం. ప్రియ లేదు అనే విషయం నాకు తెలిసింది. నాకు తెలుసు అన్న విషయం నీకు తెలిసింది. ఇక ఎందుకు నిన్ను ప్రేమించి నన్ను దూరం పెడుతున్నావు ఉదయ్ అని అంటూ ఉదయ్ని హక్ చేసుకుంటుంది. కాని ఉదయ్ మాత్రం లాస్యను తన నుండి వేరు చేశాడు. అందరిలా కాదు నేను లాస్య. నేను ప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను. తను నన్ను మంచి ఫ్రెండ్గా చూసింది. తనకు నాకు మధ్య ఫస్ట్లో నా మీద తనకి ప్రేమ లేకపోయినా తర్వాత నా మనసు అర్థం చేసుకుంది. నా ప్రేమని తనకు చెప్పాను. తను నన్ను ప్రేమించింది. మా ఇంట్లో విషయం చెప్పాలనుకున్నాం. కానీ ఇంటికి ప్రియని కూడా తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి చూపించి మా ప్రేమ విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ప్రియ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నదే ఫైనల్ మాట. ఏదైనా విషయం ఆయనకు నచ్చకపోతే ఇకెవరు ఆయన మాట మీరి ఏం చేయలేరు. మూర్ఖంగా తను ఏ నిర్ణయం తీసుకున్నా అదందరూ పాటించాల్సిందే. ఒకరోజు నేను ప్రియ బయట కలిసినప్పుడు వాళ్ళ నాన్నగారు అతని ఫ్రెండు ఇద్దరు చూశారు మమ్మల్ని. తన ఫ్రెండ్ ముందు తన కూతురు వాళ్ళెవరితోనే తిరుగుతుందని తెలిసి తన ఫ్రెండ్ ముందర ఆయన పరువు పోయిందని ప్రియకు అప్పటికప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయం చేశాడు. నేను వెళ్ళి ఎంతో నచ్చెప్పాలని ట్రై చేశాను. కానీ అస్సలు నా మాట కూడా వినలేదు. అందుకే ఫస్ట్ ఎవరికి తెలియకుండా ప్రియ నేను గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ప్రియ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పనిలేదు. మా అమ్మ నాన్న నిన్ను తన బిడ్డలా చూసుకుంటారు.
నీకు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని అస్సలు అనిపించదు. నీ కోసం ఒక మంచి కుటుంబం ఉంది అని నేను తనకు చెప్పాను. పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్ళాలని అనుకున్నాం. నీ గుళ్ళో తన కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రియ వాళ్ళ అమ్మగారి సహాయంతో ఇంటి నుండి తప్పించుకొని వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. నాకెవరో ఫోన్ చేశారు. లాస్ట్ కాల్ నాదే ఉంది తన ఫోన్లో. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ప్రియని. నేను వెళ్ళేసరికి చావు బతుకుల మధ్య ఉంది నా ప్రియ. అలాంటి పరిస్థితుల్లో కూడా తను నా సంతోషం కోరుకుంది. ఉదయ్ నాకు ఒక మాట ఇవ్వు. నువ్వు పెళ్లి చేసుకో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. ఈ జన్మకి నీకు తోడుగా ఉండలేక వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ యూ ఉదయ్ అని మాటలు కూడా తీసుకొని చెప్పి నా చేతుల్లోనే నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది. పిచ్చివాణ్ణయ్యా నేను నా ప్రియలేక. అసలు ఎన్నాళ్ళు పట్టిందో నాకే తెలియదు నార్మల్ కావడానికి. నిద్ర పట్టదు, తినాలనిపించదు. మెలకువగా ఉన్నప్పుడు ప్రియ చివరి క్షణాలు, నిద్రపోతే ప్రియ ఆలోచనల ఊహలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవి. అసలు అమ్మ నాన్నకి డౌట్ రాకుండా బిజీ ప్రాజెక్ట్ వర్క్ అని వారానికి ఒకసారి నేను కాస్త స్థిమితంగా ఉన్నప్పుడు ఫోన్ చేసేవాణ్ణి. 6 నెలల పాటు ప్రపంచానికి దూరంగా నా ప్రియ ఊహల్లోనే బతికాను. తనతో నేను మాట్లాడిన మాటలు ఫోన్లో సేవ్ చేశాను. మా మధుర జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ ఉండాలని ఒకప్పుడు. అప్పుడు నేను చేసిన ఒక మంచి పని అదే. ఆ మాటలే నాకు మిగులుతాయని నాకప్పుడు తెలియదు. వాటినే రోజు ఒకే టైంలో తన నెంబర్ నుండి నాకు కాల్ వచ్చేలా సెట్ చేయించుకున్నాను. ఒక్కోసారి రోజంతా తన మాటలు వింటూ ఉండేవాణ్ణి. అసలు తను లేదు అనే ఆలోచనే నా మనసుకు రాకుండా ప్రతిరోజు తన నుండి కాల్ నా ఫోన్కి సెట్ చేసుకోవటం వల్ల నాకు నార్మల్గా తన కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండటం అలవాటైంది. లాస్య అలా ప్రియ రికార్డర్ వాయిస్ వినగానే లాస్యకి ఏం అర్థం కాక ఆలోచనలో పడింది. ఆ రోజే ఉదయ్ లాస్యని ప్రియా కాల్ అటెంప్ట్ చేసిందని, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని అంటాడు. లాస్యకి ప్రియా మ్యాటర్ ఎక్కడ తెలిసిపోతుందో ఏమో అని. రోజు ప్రియా మాటలు వింటూ తను లేదన్న విషయం మర్చిపోయాను. కానీ నువ్వు నాకు ఈరోజు ఆ విషయం గుర్తు చేసావు లాస్య. ఇక నీతో పెళ్ళి అంటావా? ప్రియ ఆఖరి కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకోవాలి. అందుకే తనకిచ్చిన మాట ప్రకారం నేను పెళ్లి చేసుకోవాలి. కానీ తన్ని మర్చిపోయి ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వలేను. అందుకే వచ్చిన ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ చేసేవాణ్ణి. ఆ రోజు మన పెళ్లి చూపుల నాడు నువ్వు నాతో అన్న మాటల ప్రకారం నీకు కూడా పెళ్లి మీద ఇష్టం లేదు అని తెలిసింది. అందుకే మా అమ్మకు నీతో మాట్లాడి వచ్చాక నాకు కొంచెం టైం కావాలమ్మా అని అడిగాను. అసలు ఏ ప్రపోజల్ ఒప్పుకోని నేను కొంచెం టైం అడిగేసరికి అమ్మతో మీకు మళ్ళీ ఏ విషయం చెప్తాం అని చెప్పింది. అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత నేను బాగా ఆలోచించుకొని నీకు నాకు పెళ్ళైతే నీకు మీ అమ్మగారి మాట ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు ఉంటుంది. నేను నా ప్రియకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ఉంటుంది అని పెళ్లికి ప్రొసీడ్ అయ్యాను. అది నువ్వు పెట్టిన కండిషన్స్ ప్రకారమే కదా. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకొని నాతో లైఫ్ కంటిన్యూ చేస్తా అంటే నాకు ఇష్టం లేదు. నీతో ఉన్న నేను మన మధ్య జరిగిన ప్రతి విషయం ప్రియకి చెప్పుకునేవాణ్ణి. తన ఫోటో చూస్తూ నా మనసు ప్రియకే సొంతం, తను ఉన్నా లేకున్నా అని ఖచ్చితంగా లాస్ట్తో చెప్తాడు ఉదయ్. ఉదయ్ మాటలకు బాధపడుతూ అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది లాస్య. ఉదయ్ కూడా ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. మరి తర్వాత ఏం జరగబోతుంది? లాస్య ఉదయ్ని ఎలా తన వైపు తిప్పుకుంటుంది? మరి తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.